వీళ్ళ ఇంటి పరిస్థితి చూపిస్తాను. నిజానికి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ హౌస్ లేదు, కనీసం ఇంట్లో సరిగ్గా పడుకోవడానికి ఒక మంచం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంటి మెయింటెనెన్స్ కూడా లేకపోవడం వల్ల, ఒకసారి నేల చూపించమ్మా, పూర్తిగా తడిగా ఉంది. మరి వీళ్ళు ఎక్కడ పడుకుంటారు చెప్పండి? ఇలాంటి పరిస్థితిలో వీళ్ళైతే ఈ కుటుంబం ఉంది. ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే అందిద్దాం. అప్పుడు స్థితి ఎలాగుందో ఇప్పుడు మొన్న కూడా నేను కొంచెం సోషల్ సర్వీస్ చేద్దామని చాలా మందికి రేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు ఎలాగుందో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అయితే ఇంక వీళ్ళకి చాలా సార్లు రోడ్డు మీద కనిపించేటప్పుడు కూడా నేను చాలా సార్లు అనేక విధాలుగా డబ్బుల రూపంలో హెల్ప్ చేశాను. మెడిసిన్ కూడా పిల్లలకి నేను ఇస్తానంటే తక్కువలో అయిపోతుందిలేండి, పర్వాలేదని. అసలు కక్కుర్తి పడే వాళ్ళు కాదు వీళ్ళు. అయితే ఇంక నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఈ ఇల్లు ఎలాగైనా నేను తయారు చేయించాలి అనేసి. దాని గురించి మీ సుమన్ టీవీలోనే మీ పేరు చెప్పారు మేడం. మన దృష్టికి తీసుకొచ్చింది ఈ అశోక్ గారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సర్వీసులు చేస్తున్నారు, కానీ అవసరం, అత్యవసరం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అత్యవసరంగా వాళ్ళు ఉన్నారు మేడం, మీరు ఖచ్చితంగా రావాలి. నేను వాళ్ళకి కొద్దో గొప్ప సాయపడుతున్నాను. ఇంకా పెద్ద సాయం కావాలి అంటే మీరు వీళ్ళ పరిస్థితి అందరికీ చూపించాలి అని ఈ అశోక్ గారు మనకి రిక్వెస్ట్ చేశారు. అప్పటికీ కూడా ఈ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఇంటి నిండా ఎప్పటి నుంచో మాసినటువంటి బట్టలు, ఈ బట్టలతో నిండిపోయింది. ఎక్కడికక్కడే సామాన్లు. వాళ్ళకి అసలు ఎలా ఉంటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా మతి స్థిమితం లేకపోవడం వల్ల తెలియలేదు. సో ఈయన కూడా ఏదైనా కూలి పని చేసి వాళ్ళకి కొద్దో గొప్ప ఆకలి తీర్చాలంటే ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఆ భార్యని, మతి స్థిమితం లేనటువంటి భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా లోపల గెడపెట్టి ఆయన ఏదో కాస్త కుస్త వండేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో తినటం, ఇంకా అన్ని అవసరాలు ఆ ఇంట్లోనే. అలాంటి దారుణమైన పరిస్థితి. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ముక్కు మూసుకోకుండా లేని పరిస్థితిలో ఈ ఇల్లు ఉండేది. కానీ ఇప్పుడు సుమన్ టీవీ, మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, సహాయం కోసం వేచి చూస్తున్నారు, అటు ఆరోగ్య పరంగా కావచ్చు, ఇక పేదరికం పరంగా కావచ్చు. సో వాళ్ళని మీ అందరి దృష్టికి తీసుకెళ్తూ, మీ అందరి సహృదయంతో వాళ్ళ స్థితిగతుల్లో చూపిస్తూ ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాం. సో అలాంటి సక్సెస్ లో ఈ స్టోరీ కూడా ఒకటి అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ఇంటి కోసం తన సొంతంగా కూడా కొంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇతను స్టేటస్ పెట్టడం వల్ల వీళ్ళ బంధువులు కూడా ముందుకు వచ్చి, అశోక్ మేము కూడా ఇంత పంపిస్తున్నాం రా, ఇల్లు కట్టడానికి ఉపయోగించన్నారు. నిజంగా ఇవన్నీ వింటుంటే కళ్ళల్లో ఆనందంతో వస్తున్నాయి కన్నీళ్లు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫోన్ పే నెంబర్ కూడా వెళ్ళది మేము డిస్ప్లే చేస్తాం. దయచేసి ఇంకా హెల్ప్ చేస్తే. ప్రస్తుతానికి ఇల్లు అయితే జరుగుతోంది. సో ఇంతకు ముందు మనం చూసినప్పుడు అన్ని పాతవంటే ఇంకా అవి ఎందుకు పనికి రానటువంటి వస్తువులు. సో అన్ని మొత్తానికి ఏదైతే అది అవుతుంది అని ఒక డేర్ స్టెప్ చేసి అశోక్ గారు అయితే నేనేమై అవన్నీ కూడా ముందు బయట పడేసాం కదా అశోక్ గారు. మొత్తం ప్రస్తుతానికి ఇది వండుకోవటానికి పాత్రలు కూడా లేవు. ఒక హౌస్ కూడా రెంట్ కి అరేంజ్ చేశారు. అంటే ఈ కన్స్ట్రక్షన్ అవ్వటానికి ఒక 1 month 2 months పడుతుంది కాబట్టి ఒక 2 నెలల పాటు ఈయనే వాళ్ళకి అద్దె కట్టి వేరే అద్దెంట్లో ఆ ఫ్యామిలీని పెట్టడం జరిగింది. సో ముగ్గురు మతి స్థిమితం లేని మహిళలు ఉంటే పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టలేక, ఎక్కడ వేరే చోటకి తీసుకువెళ్ళలేక ఈ దగ్గరలోనే ఒక హౌస్ కూడా 2 నెలలకి అద్దెకి తీసుకునే ఏర్పాట్లు కూడా ఈయనే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మీకోసం ఎంత చెప్పినా ఇంకా మాటలు అలా వస్తూనే ఉన్నాయి. బురదలో బ్రతికారు, అంత రిచ్గా చేసి అందరూ బిజీ లైఫ్, మన కోసం మనమే టైం స్పెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఎవరో తెలియదు, అసలు సంబంధమే లేనటువంటి ఒక కుటుంబం ఆ పరిస్థితిని చూసి చలించిపోయి చాలా స్ట్రాంగ్ అంటే ఇంకా స్ట్రాంగ్ గా నిలబడి ఈ రోజు ఈ కుటుంబంలో ఇంత చేంజ్ తీసుకురావడానికి కారణమైన అశోక్ గారు మీ అందరికీ తెలుసు. అశోక్ గారు ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైకి. సో మీకు తెలుసు ఆయన పెద్ద వ్యాపారవేత్త కాదు 10 మందికి సాయం చేయడానికి, కానీ అంతకంటే ఈ కుటుంబంలో ఇంత చేంజ్ తీసుకురావడానికి కారణమైన అశోక్ గారు మీ అందరికీ తెలుసు. అశోక్ గారు ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైకి. సో మీకు తెలుసు ఆయన పెద్ద వ్యాపారవేత్త కాదు 10 మందికి సాయం చేయడానికి, కానీ అంతకంటే
నేను ఓర్చుకున్నాను, బాధలన్నీ బరువైన భక్తి నింపుకున్నాను. కారుమపు చీకటిలోనా కాటు వేసే కాల